అందరికీ నమస్కారం. నేను మీ బీసీ రెడ్డి. ఒకే ఒక హత్య, ఒకే ఒక అబద్ధం 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుని సర్వనాశనం చేసి విడిచిపెట్టింది. 29 గ్రామాల రాజధాని రైతుల్ని నడి రోడ్డు మీద నిలబెట్టింది. 5-6 లక్షల మంది నిరుద్యోగులు ఈరోజు బొచ్చి పెట్టుకొని అడక్క తినాల్సిన పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో పరిపాలనా యంత్రాంగం మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది. ప్రజలకు స్వేచ్ఛ లేనటువంటి నిర్బంధ పాలనలో మగ్గి బతుకుతున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు సునీత గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు వివేకానంద రెడ్డి గారి హత్య మీద. దానికి కౌంటర్గా ఆయన అవినాష్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెడతారు. అసలు ఈ దరిద్రం అంతా మాకెందుకు? నేను ఒక సామాన్య ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నేను అడుగుతున్నాను, ఈ దరిద్రంతో మాకేం సంబంధం? మీ కుటుంబ విషయం, మీ కుటుంబంలో జరిగినటువంటి ఒక హత్య రాజకీయం, ఒక స్వార్థపూరితమైనటువంటి ఘాతుకం అది. ఈ ఘాతుకాన్ని ఆ రోజు అప్పటి ప్రతిపక్ష నాయకుడు, ఇప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చెప్పాడు, దాన్ని ఏ విధంగా ప్రజలు స్వీకరించారంటే మీకు ఒక ఫన్నీగా చెప్తాను, వినండి. ఇది ఫన్నీ కాదు, రియల్. సామాన్యుణ్ణి ఆ రోజు వివేకానంద రెడ్డి గారి హత్య గురించి అడిగితే వాళ్ళు చెప్పింది ఇదే మాకు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అంటే ఈయనకి Z+ కేటగిరీ ఉంది, ఆయనకు భద్రత ఉంది, ఆయన ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళలేడు, ఇవన్నీ జనాలు ఏం పట్టించుకోలేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక రెడ్ కలర్ టీషర్టు గళ్ళ లుంగి కట్టుకొని వివేకానంద రెడ్డి గారి ఇంటి ముందు చేరి విజిల్ వేయటంతో ముందు ఆదినారాయణ రెడ్డి గోడ దూకాడు లోపలికి, ఆ తర్వాత బీటెక్ రవి లోపలికి దూకాడు. వీళ్ళిద్దరు కలిసి లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ రెండో విజులు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి రావడంతో లోపలికి పోయి కస వేసేసారనమాట వివేకానంద రెడ్డి గారిని. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అల్లినటువంటి కట్టు కథ. ఈరోజు మీరు మీ కుటుంబంలో విషయాలు చాలా చెప్పుకుంటున్నారు, అవి మాకు అనవసరం, మీ వ్యక్తిగత విషయాలు, మీ కుటుంబ విషయాలు. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఆ నింద ఎందుకు వేశారు? దాని ఫలితంగా ప్రజలు నమ్మి, అమాయకులు చాలామంది నమ్మి మీకు ఓటేశారు కదా, వాళ్ళకి ఈరోజు మీరు క్షమాపణ చెప్పాల్సినటువంటి బాధ్యత మీకుందా లేదా? ఈరోజు లక్షలాది మంది జీవితాలు రోడ్డు మీద పడ్డాయి కదా, మరి వాళ్ళకు గోష్ట కొట్టి మీరు పోరా? సర్వనాశనం అయిపోరా? ఎందుకు అబద్ధాలు చెప్పారు? పని ఈరోజన్నా ఇప్పటికైనా కనువిప్పు కలిగి, ఆ రోజు మా రాజకీయ స్వార్థం కోసం ఈ విషయాన్ని సింపతిగా వాడుకోవటం కోసం తెలుగుదేశం పార్టీ మీద నెట్టేశాము. వాస్తవంగా అయితే ఇది మా అంతర్గత విషయం అని మీరేమో చెప్పట్లేదు, మనస్కరించట్లేదు. అసలుకి మీరు నిజంగా మీ ఆత్మసాక్షిగా అంతకంటే చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడాలి. ఒకసారి మీరు గుండెల మీద చెయ్యేసుకొని ఆ రోజు ఆ ఒక్క విషయం వల్ల రాష్ట్ర ప్రజలు ఎంత నష్టపోయారు, మనం చెప్పిన ఒకే ఒక్క అబద్ధం వల్ల తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోయింది, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నడి రోడ్డు మీద పడ్డారు అని కనీసం మీకు ఇంగిత జ్ఞానమైన ఉందా? మీకు అసలుకి కనీసం ఆత్మసాక్షి అనేది ఉంటుంది కదా, దానికైనా మీరు సమాధానం చెప్పుకోవాలి కదా. ఇప్పుడు మళ్ళా కొత్తగా సునీత వెనక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, వాళ్ళ వెనక చంద్రబాబు నాయుడు ఉన్నాడు, వీళ్ళ వెనక చంద్రబాబు నాయుడు ఉన్నాడు. అరే ఇంకా ఆయనకేం పని బాట లేదా? ఒక రాజకీయ పార్టీగా ఎక్కడన్నా అన్యాయం జరిగితే వాళ్ళు ఆ ధర్మం వైపు, న్యాయం వైపు నిలబడి పోరాడాల్సినటువంటి బాధ్యత ఆ రాజకీయ పార్టీది. అందులో భాగంగా ఏదైనా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఏదైనా మద్దతు తెలుపుంటాడు నైతికంగా, అంతేగాని వాళ్ళని ఎందుకు నెత్తినెత్తుకొని మోస్తాడు? అది మీ కుటుంబ విషయం. ఆయన చాలా సందర్భాల్లో చెప్పాడు, ఇది మీ కుటుంబంలో మీరు తేల్చుకోవాల్సినటువంటి విషయము, దానికి మాకేం సంబంధం. ఆయన బహిరంగ వేదికల మీద కూడా చెప్పాడు. అయినా కానీ నిన్న అవినాష్ రెడ్డి గారు ఏం చెప్తాడంటే దీని అంతటికీ వెనక చంద్రబాబు నాయుడు గారు ఉండి సునీత గారి చేత చెప్పిస్తున్నాడు అంటే ఈ మాటలు. ఇంకా సిగ్గులేరా మీకు ఆ మాట చెప్పడానికి? ఆల్రెడీ మీరు చెప్పిన ఒకే ఒక అబద్ధం వల్ల ఈరోజు రాష్ట్రం దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కూడా కట్టు కథలు. దాని తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా గులకరాయి కూడా చంద్రబాబు నాయుడు గారే క్యాట్ బాల్ పెట్టుకొని ఇసురు కొట్టాడు ఆ షట్లలో కూర్చొని. ఏం చెప్తున్నారా బాబు మీరు? అసలుకి కొంచెమన్నా ఆత్మసాక్షి ఉండాలి. దాన్ని బట్టి మాట్లాడండి, నిజాయితీగా మాట్లాడండి.
మీ కుటుంబంలో జరిగిన విషయం బాధాకరమే. అది కొంతమంది బలివ్వచ్చు, కానీ మనం ఏం చేయలేము. మీరు దాంట్లో మీ హస్తం ఉందా లేదా అనేది న్యాయస్థానం చేయాల్సింది. మీకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే కోర్టులో తెలియపరచుకోండి. ఇప్పటికైనా పరివర్తన రావాలా, కానీ అది మీకు కనిపించట్లా. ప్రజలైన ధర్మం వైపు నిలబడండి. ఆ రోజు చెప్పింది వాళ్ళు అబద్ధం అని ఈరోజు బ్రహ్మాండంగా అందరికీ తెలిసిపోతున్నా కానీ ఇంకా మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద సింపతి చూపిస్తున్నారంటే మీరు కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి సమయం అయితే వచ్చింది. ఇంకా లేదు అంటే మీ ఇష్టం, ఇంకా దానికి ఎవరేం చేయగలిగింది ఏం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.